ఈరోజు న్యాచురల్‌గా హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మెంతులు తీసుకున్నాను. ఉల్లి గింజలు అంటారు. బ్లాక్‌గా ఉన్నాయి కదా! వాటిని ఒకసారి వేయించుకొని కొంచెం లైట్‌గా పొడి చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ రాతి ఉసిరికాయలని నేను గింజలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత కొంచెం తులసి తీసుకున్నాను ఆయిల్‌లోకి స్మెల్ మంచిగా వస్తుంది. దాని తర్వాత మందారాకులు తీసుకున్నాను. తరువాత ఇక్కడ కరివేపాకు తీసుకుంటున్నాను. నేను మందారాకులు, కరివేపాకు పచ్చిగానే తీసుకుంటున్నాను. ముందుగా చెప్పా కదా ఉల్లి గింజలు, మెంతులు కొంచెం వేయించి పొడిగా వాటిని దంచి పెట్టుకోవాలి. దాని తర్వాత రాతి ఉసిరి ముక్కలు, తులసి, ఇంకా మందారం, కరివేపాకు, అలాగే కలబంద ఉంటుంది కదండి ఆలోవేరా, దాన్ని కూడా మనం ముందుగానే తుంచి పెట్టుకోవాలి. అది అలా పెట్టడం వల్ల దానిలోంచి ఒక యెల్లో కలర్ లాగా వస్తుంది. అది తీసేసి దాని తర్వాత దాన్ని కూడా చిన్ని చిన్ని పీసులుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ యెల్లో కలర్ది పోయిన తర్వాతనే మనం ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే బాగా దలసరిగా ఉన్న ఒక బౌల్ తీసుకోవాలి. నేనైతే కుక్కర్ తీసుకున్నాను. దానిలో ముందు కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ముందుగా దంచి పెట్టుకున్న మెంతులు, అలాగే నల్ల ఉల్లి గింజలు ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. దాని తర్వాత ఇదే ఆయిల్లో మనం కలబంద ముక్కలు కట్ చేసి పెట్టాం కదా, అవి కూడా వేసుకోవాలి. నాకు ఇక్కడ మందార పూలు ఎక్కువ దొరకలేదు, మీకు దొరికినట్టయితే అవి వేసుకోండి. ఇంకా దాని తర్వాత ఉసిరి ముక్కలు, కరివేపాకు, అలాగే మందారాకులు మొత్తం అన్నీ కూడా అదే ఆయిల్లో వేసేసి కొంచెం గోరువేడిగా చేస్తున్నాను. దాని తర్వాత నేను కోకోనట్ ఆయిల్ మళ్ళీ యాడ్ చేశాను. ఇది బాగా మరిగిన తర్వాత ఒక క్లాత్ పెట్టి ఆయిల్ని సెపరేట్ చేయాలి. ఆయిల్ అయితే గ్రీన్ కలర్లో ఇలా వస్తుంది. ఇది హెయిర్ గ్రోత్కి చాలా మంచిగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.